మళ్ళీ ఉప్మానా? అయ్యో! నాకొద్దురా బాబోయ్! అంటూ ఉంటారు కదా! ఈసారి గోధుమ రవ్వతో చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చచ్చేమో. గోధుమ రవ్వ ఉప్మానా? అదెలా చేయాలి? అని తల బాదుకోకండి. సేమ్ ప్రాసెస్సే అండి. కాకపోతే ఈసారి కడాయిలో కాకుండా కుక్కర్‌లో చేయండి. సూపర్‌గా వస్తుంది. కడాయిలో చేస్తే ఎంతసేపటికి ఉడికినట్టే అనిపించదు. కాస్త బంక బంకగా ఉన్నట్టనిపిస్తుంది. ఫస్ట్ టైమ్ చేసినప్పుడే డిసప్పాయింట్ అయిపోయి ఇక గోధుమ రవ్వ ఉప్మాకి చెక్ పెట్టేద్దాం అనుకున్నాను. కానీ మా అవ్వ, తాత వచ్చినప్పుడు మా అవ్వ అనింది, "ఇలా కడాయిలో చేయకుండా కాస్త కుక్కర్‌లో పెట్టి చూడు. నీకు బాగా నచ్చుతుంది. బంక్ అనేది అస్సలు ఉండదు" అని. నేను మీలాగా ఆశ్చర్యంగా చూస్తూ, "ఎవరన్నా ఉప్మాని కుక్కర్‌లో పెడతారా? కామెడీ గీమిడీ చేస్తున్నారా ఏంటి నాతో?" అనేసి నవ్వానన్నమాట. "లేదు లేదు నిజంగానే చెప్తున్నాను. కుక్కర్‌లో చేసి చూడు. ఒక 3 విసులు పెట్టుకో సరిపోతుంది" అన్నారు. నేను సరేలే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేస్తే సూపర్‌గా వచ్చేసింది. బంక్ అనేది అస్సలు లేదన్నమాట. ఎంతున్నా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కదా!